నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. నా పేరు లక్ష్మీ సునీత, చేబ్రోలు సర్పంచ్. మేడం, ఈ 5 ఇయర్స్‌లోని చేబ్రోలు ఏమైనా అభివృద్ధి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి అంటే ఏదో నామమాత్రం. ఎందుకంటే ఈ రోజున ఒక ఎంపీపీకి కానీ, లేకపోతే ఎంపీటీసీలకు కానీ, లేకపోతే మన ఒక ఎమ్మెల్యేకి కూడా వాళ్ళ నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసే పనులు అయితే ఏమీ లేవు. అందరూ రబ్బర్ స్టాంపుల్లాగే ఉన్నారు. మా 2.5 సంవత్సరాలుగా మేము ఎన్నికైనా సరే మా నిధులు కూడా వాళ్ళు దోచేసుకొని మా మా చేబ్రోలు పంచాయతీ నుంచి 32 లక్షలు కరెంటు బిల్లుల పేరు చెప్పి మా సంతకాలు కానీ లేకపోతే మా దృష్టికి కూడా తేకుండా వాళ్ళు ఆ నిధులు అనేవి దొంగతనంగా తీసేసుకోవడం వల్ల మాకు గ్రామ పంచాయతీకి జరగవలసిన అభివృద్ధి పనులు, కనీసం మౌలిక సదుపాయాలు, శానిటేషన్ స్టాఫ్కి ఇవ్వవలసినటువంటి జీతాలు కూడా చాలా ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేడం, ఈ జాబ్స్ విషయంలో జాబ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? జాబ్స్ ఏంటండి? జాబ్స్ వాలంటీర్ జాబ్స్, సచివాలయం జాబ్సా? ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మొన్నటిదాకా 15,000 ఇచ్చి ఇప్పుడు 23,000 చేసి వాళ్ళ నానా చాకరీ చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు దగ్గరుండి సర్పంచ్గా నాకు తెలుసు. ఈ గవర్నమెంట్కి అయితే సచివాలయ సిబ్బంది కూడా నాకు ఓట్లేయరని నా అభిప్రాయం. ఇంకా వాలంటీర్లు అంటారో దాంట్లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 5,000కి ఏమాత్రం అండి? ఇప్పుడు మన టీడీపీ వస్తే కనుక నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తుంది. ఆ 3,000 రూపాయలు వాళ్ళు ఉంచుకొని మళ్ళీ ఉద్యోగ వేటలో వాళ్ళకి ఉపయోగపడతాయని ఉపయోగపడతాయి కదా. అందువల్ల ఏంటంటే టీడీపీ రావాలనే మేడం నమస్తే అండి. మేడం, ఈ 5 ఇయర్స్‌లోని ఏపీ డెవలప్ అయింది అనుకోవచ్చా? డెవలప్ అయిందని ఎలా చెప్తామమ్మా? ఇప్పుడు జరుగుతుందంటే కూడా ప్రజలందరికీ బాగా తెలుసు. ఏపీ ప్రజలందరూ కూడా ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితోనే డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. సంపదను ఎలా సృష్టించాలనేది తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ప్రజలని ఎలా ఇబ్బందులు పెట్టాలి, ప్రజల్ని ఎంత దారుణంగా హింసిస్తుంది అనేది ఉద్యోగస్తుల కాడి నుంచి, అలాగే చదువుకునే పిల్లల కాడి నుంచి, నిరుద్యోగుల కాడి నుంచి ప్రతి రంగంలోనూ కూడా ఉద్యోగస్తులకి ఈ రోజున జీతాలు లేకుండా చేస్తుంది. అలాగే చదువుకునే పిల్లలకి ఇప్పుడు కొత్తగా డిఎస్సీ అని చెప్పేసి నాటకం ఆడుతుంది. శ్వేతపత్రం రిలీజ్ చేయమని రిలీజ్ చేసి జిల్లాల వారీగా పోస్టులు ఉన్నాయో శ్వేతపత్రం రిలీజ్ చేసి అప్పుడు మనకి టాలీ చేసి ఉద్యోగం అనేది ఇస్తామని చెప్పేసి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది? సింపుల్గా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఈ 4 సంవత్సరాల కాలం అతను ఉద్యోగం డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి సరిపోలేదా? కుంభకర్ణుడైనా సరే 6 సంవత్సరాల కాలం తిని 6 నెలలు తిని 6 నెలలు పడుతుంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జగన్ రెడ్డికి ఉద్యోగస్తుల్ని అంటే చదువుకున్న వాళ్ళంటే చాలా చులకన. బ్రాండ్ షాపుల దగ్గర వాళ్ళని టీచర్లని ఏమాత్రం గౌరవం లేకుండా కాపలాలు పెట్టి ఎంతో చిత్రహింసలకు గురి చేశాడు. అలాగే చదువుకున్న విద్యార్థులంటే ఈ రోజున అతను చదువు గురించి వాల్యూనే తెలియదు. డిఎస్సీ తీయడానికి 4 సంవత్సరాలు కాలం పడి ఉన్న అతనికి ఇంకా డిగ్రీ చదివిన వాళ్ళు 5,000, 6,000కి వాళ్ళని వాళ్ళ పేద ఈ రోజున చులకనగా వాళ్ళ పేద తీసుకుని ఏం చేశాడంటే వాలంటీర్ పోస్ట్ ఇచ్చి పేరు? నా పేరు వెంకన్న బాబు అన్న, 24 సీఎంకి ఏపీలో బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారు కదా 3 పార్టీలు. ఈ సభల మీద మీ అభిప్రాయం ఏంటన్న? ఈ అభిప్రాయం అంటే ఈ వైసీపీ విధ్వంసం, చెట్లు పడగొట్టడం, ఎగ్జామ్స్ ని గట్రా ఆర్జించి బస్సులు పెట్టడం, విద్యార్థులను బలి చేయడం, నోటిఫికేషన్ లేకపోవడం, అనేక విధాలమైన విధ్వంసకరమైన ప్రభుత్వం సార్. ఎటువంటి అభివృద్ధి లేదు. బడ్జెట్ కూడా వెరీ స్లో బడ్జెట్ పెట్టారు. ఈరోజు బడ్జెట్ కూడా చూసాం, చాలా దారుణమైంది. ఈ ప్రభుత్వం వెల్కమ్ చేయాల్సిన ప్రభుత్వం కాదు, బాయ్కట్ చేయాల్సిన ప్రభుత్వం. అన్న, నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్ ద గుడ్ పొలిటీషియన్ సార్. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అని మా నాన్నగారు గట్రా అందరు నమ్ముతారు. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎక్కువ చంద్రబాబు గారు అంటే కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఆయన అనేక కంపెనీలు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువత కల్పించడం, హైదరాబాద్ని అప్డేట్ చేయడం, అలా అమరావతి కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను త్వరలో. అన్న, నారా లోకేష్ గారు ఉత్తరాంధ్రలో మళ్ళీ సభ అయితే స్టార్ట్ చేయబోతున్నారు, పాదయాత్ర. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు ఇదివరకు కూడా మనకి ఏమంటారు చెప్పండి అన్న. పప్పు అని పిలిచేవారు, దాని గురించి మీరు ఏమంటారు? పప్పు అని పిలిచేవారు. ఇప్పుడు ఆయన పప్పు కాదు సార్, సూపర్ హీరోలా ఉన్నాడు. ఇప్పుడు నిజమైన పొలిటీషియన్. ఎందుకంటే ఈ మొన్న లోకేష్ ఆ యాత్ర చాలా బాగా సక్సెస్ అయింది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ
తన స్టైల్లో బాగా ఆదరించుకుంటూ జనాన్ని మమేకం చేసుకుంటూ యాత్ర బాగా సక్సెస్ అయింది. నారా లోకేష్ గారు కూడా చాలా బాగా మార్పు చెంది అసలైన రాజకీయ నాయకుల్లాగా ఈ మధ్యకాలంలో యువతకు అందరికి ఆదర్శంగా నిలబడుతున్నాడు. చాలా ఆనందం వేస్తుంది. థ్యాంక్ యూ అన్న.